టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా శాఖ 2024 డైరీ క్యాలెండర్ను నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని లలిత కళాతోరణంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతాకలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే సుపరిపాలన కొనసాగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేశామని పొన్నం చెప్పారు. డిసెంబర్ 7న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తెలంగాణ ప్రజాపాలన ప్రారంభమైందని పొన్నమన్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో నేను కానీ అన్న కానీ పెద్దలు కానీ అందరం అనుకోండి చెప్పి ఖచ్చితంగా కనీసం 5వ తారీఖు లోపైన వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. వీళ్ళ కష్టాలు లేకుండా చేస్తే ఆ మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది. వాళ్ళు చేసే డ్యూటీలైనా కూడా సక్రమంగా చేయగలుగుతారు. పిల్లలకు ఫీజు కట్టాలంటే స్కూళ్ళ నుంచి నోటీసులు వస్తాయి. పాలోళ్ళు వచ్చి ఇంటి ముంగట పాల బిల్లు ఎప్పుడు ఇస్తారంటారు, ఇంటి అద్దె ఎప్పుడు కడతారంటారు. ఇవన్నీ సమస్యలతో కూడా సతమతం అవుతుంటే ఒక ఉద్యోగి తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేదు. కాబట్టి అటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి పథకాల అమలు కానీ, ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలు కానీ పరిష్కారం కాకుండా మరి మిగిలిపోతాయి. కాబట్టి ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే మా అందరి యొక్క ఉద్దేశం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది ఆటో యూనియన్లు వచ్చారు. 2011 में जब बुत्सा सत्यनारायण जी मंत्री थे, जब हमको ऑटो किराया बढ़ाया, कोई ऑटो का मसला सॉल्व हुआ तो जब हुआ ఎవరు ఏనంటారు హరీష్ రావు, ఏ ఆటో కార్మికులారా ఈ ప్రభుత్వం నెలకు 15,000 ఇచ్చినా కొట్టారు అంటారు. వాళ్ళు అన్నారు ఇది ఏమైనా సాధ్యమైన రాజకీయ నాయకుల మాటనేమని వాళ్ళే అడుగుతాను. అంటే ఇటువంటి రెచ్చగొట్టే విధానాలు, ఇటువంటి అనేకమైన అంశాలు కష్టపడి ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా కట్టినటువంటి కాళేశ్వరం లాంటి కుంగిపోతే కూడా సమాజం మౌనంగా ఉంటే సరిపోదనే మాట మనం చెప్తా ఉన్నాం. అందరం కూడా ప్రత్యక్షంగా చూసి వచ్చినాం. ఇటువంటి పరిస్థితి ఉన్నది, దయచేసి అర్థం చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజుగా పరిపాలనా దక్షతకు సంబంధించిన విషయం లోపల కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలనకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. మమకారం, ప్రేమ, ఆప్యాయతకు సంబంధించిన ఉద్యోగస్తులతో ఎంత స్నేహపూర్వకంగా ఉండాలో అంతకంటే డబుల్ స్నేహపూర్వకంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. మేము నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం